నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే మానవత్వం చాటుకున్న ప్రతిభ పబ్లిక్ హై స్కూల్ వరద బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం భారీగా నష్టపోయి ఎందరో అభాగ్యులు ఉండడానికి ఇల్లు లేక ఉపాధి లేక నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవడానికి తమ వంతుగా ప్రతిభ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం యాజమాన్యం కలిసి 50,000 రూపాయలు డీడీ కెనరా బ్యాంక్ మేనేజర్ సద్దాం అలీకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతిభ హై స్కూల్ వారు విద్యార్థులను విద్యతో పాటు సామాజిక దృక్పథం కలిగేలా తీర్చిదిద్దడం చాలా అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థి దశ నుంచి ఆదర్శవంతులుగా తయారు కావాలని, అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని మీ కౌతాల మండలానికి ఆదర్శ విద్యార్థులుగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సయ్యద్ దూద్ బాషా, ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వరి, పాఠశాల సెక్రటరీ మైనుద్దీన్, పాఠశాల పర్యవేక్షకులు భీమేశ్ రాజు, జయలక్ష్మి, శిరీష, ముంతాజ్, కాజపీర్, సీనియర్ ఉపాధ్యాయులు ఈరన్న, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పురోగభివృద్ధి చెందుతుందని నెల్లూరు జిల్లా కావలికి చెందిన కంతూరు శ్రీనివాస్ అన్నారు. ఇందుకోసమని కావలి నుంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తికి వచ్చారు. కాంగ్రెస్ జెండాలతో సైకిల్పై యాత్రను చేస్తూ ప్రత్యేక హోదా అన్నది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు కావలి నుంచి కాణిపాకం వెళ్లి వినాయక స్వామిని దర్శించుకోవాలని మొక్కుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ను బలపరుద్దాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. కాంగ్రెస్ను బలపరుద్దాం, నిజమైన ప్రయాస. కాంగ్రెస్ను బలపరుద్దాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకుందాం. నిజమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. ఓకే సార్, నేను కాంగ్రెస్ అభిమానిగా ఏ ఎలక్షన్ జరిగినా కాణిపాకం వెళ్ళి ఆ నాయన్ని అడుగుతాను, మాకు విజయం చేకూరుతామని. నేను ఎప్పుడు ఏ గురించి అడిగినా కానీ విజయాన్ని చేకూరుతూ వచ్చారు. కర్ణాటక ఎలక్షన్కి వెళ్ళాను, కర్ణాటక ఎలక్షన్లో గెలిచింది. తెలంగాణ ఎలక్షన్కి వెళ్ళాను, తెలంగాణ ఎలక్షన్లో గెలిచింది. కేంద్రంలో మేము అధికారం చేపట్టలేకపోయినా అధికారానికి దగ్గరగా గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఆ విజయానికి మొక్కుబడి తీసుకునేదానికి నేను కావలి నుంచి కాణిపాకం వెళ్తున్నాను సార్. నేను సండే మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాను. రేపు అంటే బుధవారం ఎట్లేదన్నా కానీ 11 గంటలకల్లా కాణిపాకం చేసి నా మొక్కుబడి తీర్చుకుంటాను సార్. మళ్ళీ హర్యానా ఎలక్షన్ జరుగుతుంది. హర్యానా ఎలక్షన్ గురించి గెలిపించమని నాయన్ని అడిగేసి వచ్చి హర్యానాలో గెలిస్తే మటుకు నేను మళ్ళీ కావలి టు కాణిపాకం వాక్ పోతున్నాను సార్. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నీ పేరు? నా పేరు శ్రీనివాసులు సార్, కంతూరు శ్రీనివాసులు, కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. బతుకమ్మ చీరలు బంద్, ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది 1 కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసేలేదు. కనీసం కానుకలు ఇచ్చే అవకాశం కూడా తెరపైకి రాలేదు. దీంతో ఆడబిడ్డలు మనోవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే బతుకమ్మ చీరల పంపిణీకి మంగళం పాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో పండుగలా సాగేది. ఉచిత చీరలతో బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేవారు. ఆర్డర్లు లేక నేతన్నలు ఇక్కట్లు. బతుకమ్మల చీరల పంపిణీ నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేత కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది చీరల తయారీ కోసం ఆర్డర్లు లేకపోవడంతో రాష్ట్రంలోని నేతన్నల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. నేత కార్మికులు మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. గత సీఎం
కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో చేనేత కార్మికులు అన్ని విధాలా అభివృద్ధి చెందారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, తద్వారా గ్రామాలను శుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలోని స్వచ్ఛతా హీ సేవ ఇది మంచి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామాలన్నింటినీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంచేందుకు ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే చెత్త వేసేలా చూడాలని అన్నారు. నిరుపయోగంగా ఉన్న చెత్తను క్లాబ్ మిత్రాల ద్వారా షెడ్కు తరలించి రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రం అందరికీ అందజేయడంతో పాటు స్టిక్కర్లను ఇంటింటికి అతికించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న పెన్షన్దారులందరికీ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేయడం జరిగిందని, పెన్షన్ పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగిందని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ వివరిస్తూ భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం రావడం జరిగిందని, 2047 నాటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అప్పటికి మన గ్రామానికి, మండలానికి జిల్లా అభివృద్ధి సమగ్రంగా సాధించుకునే అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని అన్నారు. అంతకుముందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై గ్రామస్తులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలోని 9 మంది షెడ్ మిత్ర, క్లాబ్ మిత్రాలకు జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఎంపీపీ శారద, జిల్లా పరిషత్ సిఇఓ నాసర్ రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. లేదా ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి కట్టుబడను. వేరే వారిని పరిసరాల అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటగా నేను మా వీధిలో, మా ఊరిలో మరియు నేను పనిచేసే చోట ఈ కార్యక్రమం మొదలు పెడతాను. ఈ రోజు స్వచ్ఛ భారత్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే రెండో ప్రోగ్రాము ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాం కింద గత 100 రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, 100 రోజులు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటట్టుగా ఒక పాంప్లెట్ అందరికీ అందివ్వడము, ప్రతి ఇంటికి ఆ స్టిక్కర్స్ అతికించడము, మీకు 100 రోజుల ప్రోగ్రెస్ గురించి మీకు చెప్పడం అన్నది ఒక కార్యక్రమం. మూడో కార్యక్రమం వచ్చేసి స్వర్ణాంధ్ర 2047 అంటే 1947 అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 2047 అంటే ఎగ్జాక్ట్గా ఆ సంవత్సరానికి 100 సంవత్సరాలు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. అప్పటికి మన గ్రామం కావచ్చు, మన మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, ఏ విధమైన అభివృద్ధి ప్రణాళికలు, ఏ అవసరాలు ఉన్నాయి, ఏమేమి మనం 2047 నాటికి ఏం అచీవ్ చేయాలని దానికి వీలుగా ఈరోజు ఒక ప్రణాళికను రూపొందించుకొని ఒక 5 సంవత్సరాలుగా దాన్ని ప్లానింగ్ డివైడ్ చేసుకొని ఎవరి 5 సంవత్సరాలకి 2047 నాటికి ఉన్నటువంటి ఈ మొత్తం ఈ టైం గ్యాప్ అంతా కూడా డివైడ్ చేసుకొని 1 ఇయర్ ప్లాను, 5 ఇయర్ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసుకొని మనము 2047 నాటికి మనం కానీ మన పిల్లలు కానీ గ్లోబల్ సిటిజన్గా అంటే ప్రపంచంలో ఎక్కడున్నా బతికేటట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు న్యాయవాదులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు
హామీ ఇవ్వడం జరిగినది. హామీ ప్రకారం కర్నూలులో నేను ఖచ్చితంగా తీర్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఇచ్చినటువంటి హామీని ఈరోజు నెరవేర్చినందుకు కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున కృతజ్ఞతాభివందనలు గౌరవ మంత్రి మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జూనియర్ న్యాయవాదులకు 10,000 స్టైఫండ్ పెంచుతున్న చంద్రబాబు నాయుడు. కర్నూలు న్యాయవాదులందరూ చంద్రబాబు నాయుడు గారికి క్షీరాభిషేకం చేస్తున్నాము. కొద్దిసేపు పత్రికా ప్రముఖులు కొద్దిసేపు ఆగి ఏర్పాటు చేసి ఈ కర్నూలు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలని చెప్పి మేము మనస్ఫూర్తం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు, హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు అందరు పోయినమ్మా. మీరు వెనకాల జరగండి, మీరు వెనకాల జరగండి, కొంచెం మీరు వెనకాల వెళ్తే వాళ్ళు. రాయలసీమ ప్రాంతంలో న్యాయవాదులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు బెంచి గత శ్రీబాగ్ ఉడంబడికి నుంచి రాయలసీమ వాసులకు కలగాని మిగిలిపోయింది. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, మాన్నారు. ఎజెండాలు ఈరోజు చంద్రబాబు గారు ఎజెండా ఆ రోజే చెప్పినారు, ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ని ఇస్తామని. ఆ కమిటీ వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలతో పాటు హైకోర్టు బెంచ్ని ఇక్కడ అనౌన్స్ చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గమైన యాక్ట్ను రద్దు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల ఆస్తులనే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడడం జరిగింది. కాబట్టి మంచి చేసే నాయకుడిని ఖచ్చితంగా మనం ఆ మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశలో టీజీ భరత్ గారు తన యొక్క ప్రముఖంగా పాత్ర వహించారు. కాబట్టి టీజీ భరత్ గారికి కూడా రాయలసీమ న్యాయవాదులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ చంద్రబాబు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలు ప్లస్ కర్నూలు న్యాయవాదులు అందరూ స్వాగతిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ని ఇస్తామని చెప్పారు. తర్వాత దానికి అనుగుణంగా ఈరోజు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దీని వెనుక వచ్చేసి మన టీజీ భరత్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా కృషి చేశారు. తర్వాత లా మినిస్టర్ కూడా దీనికి చంద్రబాబు నాయుడుతో పాటు లా మినిస్టరు ప్లస్ ఎంపీ గారు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. తర్వాత అందరు రాజకీయ అందరూ ట్రై చేశారు. కాబట్టి ఈ తర్వాత ఈ అనౌన్స్ చేయడమే కాకుండా వీలైన త్వరలో హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్థల సేకరణ చేసి తర్వాత వచ్చేసి దీనిలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మినిస్టర్స్ అందరూ కానీ చర్య తీసుకొని అతి త్వరలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాళీ బజావో అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి
మీరు చేసే ఆ సూపర్ సిక్స్లు అందరికి వివరించావు, లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ సిక్స్లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 1500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. సనాతన సరాది భగవద్గీత సమస్త మానవ జాతి జీవనానికి సారాన్ని బోధించిన గ్రంథనిధి భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత. సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించే విజయ కైవల్యాలను ప్రాప్తింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని విశ్రాంత ఎస్పీ వెంకటేశం తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మీసాల సుమలత ఏర్పాటు చేసిన భగవద్గీత గ్రంథాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎస్పీ వెంకటేశం మాట్లాడుతూ భారత భాగవత రామాయణం గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భగవద్గీత తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు. ఈ మహాగ్రంథాన్ని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడంలో తప్పులేదని అన్నారు. భారతదేశంలోని హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. భారతీయులను సన్మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత అని అన్నారు. భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, తరతరాలుగా యుగాలుగా హిందూ ధర్మాన్ని ఉత్రిల్లిడుతున్న సరాది భగవద్గీత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తరణి, విశ్వాధిరామ్, శేషమ్మ, పార్వతమ్మ, నారాయణమ్మ, ఆంజనేయులు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ భాగ్యక్క ఈవెంట్స్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్, ఉన్నాయి నాకు ఒక్క నిమిషం. ఓకే, అందరు ఎలా పట్టుకోండి అట్లా. ఓకే ఓకే సార్. హిందువులకు భగవద్గీత చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఇది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవాల్సింది, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చదవాల్సింది. ఇది భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. దీని ద్వారా ఎన్నో మంచి గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చదివినచో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. చెడు మార్గాల నుంచి దూరంగా ఉండి మంచి మార్గాలలో పోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ఇంట్లో ఒక ఇంపార్టెంట్ బుక్ లాగా పెట్టుకుని, గ్రంథంలాగా పెట్టుకుని టైం దొరికినప్పుడంతా చదువుకుంటూ సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నించాలి. ఇంట్లో పెద్దవాళ్ళు దీని సారాంశము చిన్నపిల్లలకి తరచూ బోధిస్తూ వస్తే వాళ్ళ ఫ్యూచర్లో కూడా దీనికి అలవాటు పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని అపీల్ ఏమంటే ఈ భగవద్గీతని పాటించాలని చెప్పి నా యొక్క మనవి. థ్యాంక్ యూ. హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలను పరిష్కారం లభిస్తుంది. భారతీయులను సన్మాన మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత. భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, ధర్మాన్ని ఊపిరిల్లుతుందని ఈ
సందర్భంగా తెలియజేస్తుంది. సనాతన సారథి భగవద్గీత సమస్త మానవ జాతికి జీవన సారాన్ని బోధించిన గ్రంథానిది భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత. సృష్టిలో ఇష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించే విజయ కైవల్యాన్ని ప్రార్థింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని 48వ వార్డు రోజా వీధిలో భగవద్గీత గ్రంథాలను పుస్తకాలను ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది. భారత భగవత రామాయణ గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భగవద్గీత. ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయం. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. నందవరంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నందవరం మండలంలోని ఇబ్రహీంపురం నది ఖైరవాడ గ్రామం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సీసీ రోడ్లు, కాలువలు, శాశ్వతమైన నీటి కుళాయిల పనులు మరియు భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాల గురించి లబ్ధిదారులకు, గ్రామస్తులకు వివరించడం జరిగింది. మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీని చేపట్టడం, పెన్షన్లు ఒకేసారి 1000 పెంచి 4,000 ఇవ్వడం, ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతకు ఆదుకున్నారని అన్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించారు. విజయవాడ నగరం వరదలలో విలవిలాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చంద్రబాబు హామీ ఇస్తున్నారని ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వానికి అండగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నందవరం టీడీపీ నాయకులు ఇబ్రహీంపురం నర్సింహులు, వీరారెడ్డి, వీరేష్ బచారి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాధవరావు, స్వామి దేశాయ్, ముగతి ఈరన్న గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కసీంవలి, రైస్ మిల్ నారాయణరెడ్డి, జనసేన ఎల్లప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాప్తం. నమస్కారం.